రష్యా ఉక్రెయిన్ మీద కసితో రెచ్చిపోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం ఉదయం వరకు కూడా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. కీవ్ని నాశనం చేసే విధంగా ఆ దాడి అయితే జరిగింది. ఈ దాడిలో 6 మంది చనిపోయారు, ఇంకా 10 మంది గాయపడ్డారు. అనేక వేల మంది అక్కడి నుంచి తరలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగానే అక్కడి నుంచి బయట పారిపోయారు. ప్రభుత్వం ఇంకా అక్కడ సహాయక చర్యలు చేపట్టక ముందే ప్రజలు చాలామంది అక్కడి నుంచి తరలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరొక వైపు ఉక్రెయిన్ కూడా నిన్న రష్యా మీద దాడి చేసింది. ఆ చమురు క్షేత్రాల మీద అంతకుముందు ఉక్రెయిన్ దాడి చేసింది కదా, ఆ దాడికి ప్రతీకారంగా రష్యా 2 సార్లు దాడి చేసింది. ఒకటేమొచ్చేసి ఈ ఫ్యాబ్ 3000 అనే ఒక పెద్ద బాంబు వేసి అక్కడ చాలా పెద్ద విధ్వంసకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. అయితే అంతకుముందు ఉక్రెయిన్ చేసినటువంటి ఈ చమురు క్షేత్రాల వల్ల రష్యా తీవ్రంగా దెబ్బతిన్నది. అలాగే ఆ యొక్క చమురును కూడా ఉపయోగించుకోవడానికి లేకుండా పోయింది. అందుకే మన దగ్గర నుంచి కూడా ప్రాసెస్ చేసినటువంటి పెట్రోల్, డీజిల్ని మళ్ళీ రష్యాకి 3 ట్యాంకుల ద్వారా పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ జరిగింది. అటు రష్యా తీవ్రంగా దాడులు చేస్తుంది, ఇటు ఉక్రెయిన్ కూడా తీవ్రంగా దాడులు చేసుకుంటున్నాయి. ఏదైనా సరే యుద్ధానికైతే ముగింపు రావడం లేదు. ఎప్పుడైనా ఉక్రెయిన్ గట్టిగా దాడి చేస్తే దానికి ప్రతిగా రష్యా దాడి చేస్తుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ సద్దుమణిగిపోయి కొంచెం కొంచెం దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ భూభాగాన్ని ఎలాగైనా సరే ఆక్రమించాలి, అంటే స్వాధీనం చేసుకోవాలి అన్నది ఇప్పుడు రష్యా యొక్క ప్లాన్. అందుకే ఈ యుద్ధాన్ని పూర్తిగా ముగింపు పలకకుండా మెల్లిగా అలా యుద్ధం చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఎప్పుడైనా ఉక్రెయిన్ గట్టిగా దాడి చేసినప్పుడు దానికి గట్టి జవాబు అయితే చెబుతోంది.